గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. అరే మేధావి, హైదరాబాద్ అంతా నిండిపోయిందిరా. ఒక్క అంగుళం కూడా ఖాళీ లేకుండా ఇల్లు కట్టేశారా. అస్సలు నేను రాజకీయాలు ఎదిగేసరికి ఏదైనా స్థలం కబ్జా చేయడానికి ఉంటుందంటారా? నాకు భయంగా ఉందిరా. ఏం భయపడకన్నా, వాళ్ళంతా ఊరు చివర్లో కట్టుకున్నారు. ఇదిగా నీకు సిటీ సెంటర్ లో మంచి ప్లేస్ చూశాను. ఎక్కడ్రా? పంజాగుట్ట శ్మశానం అన్నా. అందుకే అంటారు ప్రతి కుక్క రోజు వస్తుందని. కోపడకన్నా, లేకపోతే దాదాలో నువ్వు కొడవలు పట్టుకు రోడ్డు మీద నడుస్తుంటే జనాలకు నక్షత్రాలు కనిపించేవి. తర్వాత నువ్వు టికెట్ కోసం హైకమాండ్ చెయ్యి కాలు పట్టుకునేవాడివే. అయినా నువ్వు సైకిల్ మీద కార్ల మీద ర్యాలీలు చేస్తే ఏ పార్టీ వాడు నీకు టికెట్ ఇవ్వకుండా అందరూ కలిసి నీ చెవులో కలపు పెడతారా? అయినా నువ్వే మరీ అవుకో, ఏనుగులాంటి వాడివే, ఉదయించే సూర్యుడివే, రెండాకులు చదువుకున్న వాడివే. ఇదిగా ఏదో సమస్య మీద ప్రజల్ని రెచ్చగొట్టి పేరు తెచ్చుకున్నావు అనుకో, సీటు స్వీట్లో నీ చేతికి వస్తుంది. అంతేనంటావా? అవునా? అయినా మన కాలనీలో సమస్యలు ఏమున్నారా? ఊరుకన్నా, నువ్వే పెద్ద సమస్య. లేకపోతే ఏటన్నా, నీళ్ళు కొలాయిలు, వెలగని దీపాలు, టైంకి రాని బస్సులు, ఉన్న దోవలు, మరో పక్క పోలీసులు, అన్నలు, గన్నులు, చర్చలు ఎన్నున్నాయి. అంతేనంటావా? మన కాలనీ సమస్య ఫ్యాక్టరీ ఉంది కదా, ఫ్యాక్టరీ ఇక్కడ నుంచి తీసేయాలి. నరసింహన్న జిందాబాద్. ఫ్యాక్టరీ ఇక్కడ నుంచి తీసేయాలి. నరసింహన్న జిందాబాద్. ఫ్యాక్టరీ ఇక్కడ నుంచి తీసేయాలి. నరసింహన్న జిందాబాద్. ఏంటి సార్ ఇదంతా? చూడండి నరసింహ గారు, ఈ ఫ్యాక్టరీ ఇక్కడ ఉండబట్టే గోల్డ్ అంతమంది ఉద్యోగాలు వచ్చేసారు. అటువంటిది మీరు ఈ ఫ్యాక్టరీ తీసేయమంటే ఎలా సార్? ఇదిగా అవన్నీ ఆలోచిస్తూ కూకుంటే మన రాజకీయాలు అలాగా. దయచేసి నా మాట వినండి. నేను వినను. ఫ్యాక్టరీ ఇక్కడ నుంచి తీయాల్సిందే, లేకుంటే నేను ఆత్మహత్య చేసుకుంటాను. అన్న కిరసనాలు పట్టుకొచ్చా. ఎందుకురా? ఆత్మహత్య చేసుకుంటాను కదా. మీరు నిజంగానే కిరసనాలు పోసుకుని తగలబెట్టుకుందాం అనుకుంటున్నారా? నా ప్రజల నియోజకవర్గం కోసం ఆత్మహత్య చేసుకుంటాను. ప్రభుత్వం దిగి రావాలి. ఇక్కడ నుంచి ఫ్యాక్టరీ తీసేయాలి. అన్న కిరసనాలు పోసేస్తాను. వద్దురా, నేను చచ్చిపోతాను. రే వద్దు. ఊరుకా అన్న, నువ్వు చచ్చిపోతే నాకైతే నీ వారసుగా నాన్నున్నాను కదా, ఈ ప్రజలందరినీ చూసుకోవడానికి పోసేస్తాను. మీరు తొందరగా కిరసనాలు పోసుకుని తగలబెట్టుకుంటే వీడియో తీసుకెళ్లిపోతాం. అవతల మలకపేట టవర్ మీద ఎవడో దూకి ఆత్మహత్య చేసుకుంటున్నట్ట కవర్ చేయమని తెగ ఫోన్లు వచ్చేస్తున్నాయి. మీరు పోసేయండి సార్. 5 నిమిషం రావుకాలం ఉంది సార్. అన్నా చావుకు రావుకాలం చాలా మంచిదే. అయినా వాళ్ళకి ఎన్ని పనులు ఉంటాయి పాపం. 1 2 నగరంలో ఎన్ని చావులు ఉన్నాయి సార్. అవన్నీ ఫోటోలు తీయాలి, వీడియో కవరేజ్ చేయాలి, న్యూస్ పేపర్లో వేయాలి. ఎవడే మీరు కానివ్వండి సార్, మీరు పోయండి సార్. నువ్వు నోరు కళ్ళు మూసుకో. నెత్తి మీద బాగా పోయింది. పోయి ముందు పోయింది. వెనక మీరు కెమెరా ఆన్ చేసుకోండి సార్. మీరు తగలబడేటప్పుడు కెమెరాలో పడేలా తిరగండి. సీన్ బాగోకపోతే ఆడియన్స్ ఎంజాయ్ చేయరు కదా. అంటే నేను తగలబడి కేకలేసుకుంటే మీ ఆడియన్స్ ఎంజాయ్ చేస్తారన్నమాట. మా పాయింట్ కరెక్ట్ గా క్యాచ్ చేశారు. ఒరే మీరు షూట్ చేయండి. అరే అరే పోలీసు వాళ్ళు వచ్చేదాకా నన్ను ఆపురా. అన్నిటికీ పోలీసులు అంట. నీ కలిదాకే అంత అయిపోతే నాలుగు రారేనే వెలిగించింది. ఏంటండి మీ డిస్కషన్? అవతల మాకు బోల్డ్ అని పనులు ఉన్నాయి. తొందరగా తగలబెడితే వీడియో కవరేజ్ అన్న మిగులుద్ది. మీరు అంటించండి. ఆగరా, పోలీసు వాళ్ళు వచ్చారు. ఆగరా కానిస్టేబుల్, అక్కడ వారెవరు ఆత్మహత్య చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నారు, వెళ్ళి తీసుకురా. ఓకే సార్. మీరు కాల్చుకుంటారు లేదా మా టైం వేస్ట్ చేస్తున్నారు సార్. మిమ్మల్ని సిఐ గారు పిలుస్తున్నారు. సిఐ గారు పిలుస్తున్నారట. అరే వస్తాను, సన్మానం చేస్తారు. ఏందివా, ఎందుకు పిలిచినావు నన్ను నువ్వు? ఏందన్నా గొడవ ఏంది ఇక్కడ? గొడవ ఏం లేదు. ఫ్యాక్టరీ బంద్ అయిపోవాలి. పొల్యూషన్, కాలనంతా పొగలొస్తుంది. బీమార్ అవుతున్నారు. ఫ్యాక్టరీ బంద్ కాకపోతే మొత్తం తగలబెట్టుకుంటా. కిరోసిన్ వద్దులే, లోపలికి వెళ్ళి మాట్లాడుకుంటారండి. ఏం మాట్లాడతావు? భయపడిస్తున్నావు? నా ఎంత జనాలు ఉన్నారు, అందరూ 1000 మంది. ముందే మీదికి కాలుతుంది తెలుసా? కాలుతుందని అన్న, లోపలికి వెళ్ళి చాయ్ మాట్లాడుకుంటారండి. అరే ఏందన్నా ఈ టైంలో చాలా మొహాట ఎక్కువ నీకు. సిగరెట్ కావాలా? చాలా పెద్ద సైజ్. అన్నా గ్యాస్ చచ్చిపోతాన్నా. ప్రాణాలంటే ఇంత భయం ఉన్నవాడివి ఆత్మాహుతి బిల్డప్ ఏంట్రా? ఏందన్నా చాయ్ తాపిస్తాను తీసుకొచ్చి గిట్ట కొడుతున్నాను.
ఇంకెలా కొట్టాలి? గాంధీ మహాత్ముడు కొట్టించడం చేస్తేనేమో మెచ్చుకున్నారన్న, నేను చేస్తే గిట్ల తెచ్చి కొడుతున్నామన్నాను. రేయ్, తాతగారికి నీలాంటి ఎదవలకి స్వాతంత్రం తెస్తున్న విషయం తెలియక తీసుకొచ్చారా? అంతేగాని మీలా పబ్లిసిటీ కోసం పలుకుడి కోసం నాటకాలు ఆడలేదు. కానిస్టేబుల్ సార్ని తీసుకెళ్లి మన పోలీస్ మర్యాదలు చేయాలి. అన్న ఇప్పుడు అదంతా అవసరమా అన్న? నేను అడిగినా అన్న. వెళ్ళరా, నీకంత మొహం ఎలా? నా ప్రియ ప్రజలారా, మీరెవ్వరూ దిగులు పడద్దు. నరసింగన్న కాలి తగలపట్టం చూద్దాం అనుకున్న మీ ఎవ్వరికి నిరాశ కలగనివ్వనని అన్న వారసుడుగా మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఏమయ్య మోహన్, పోలీస్ మర్యాద అని చెప్తే సార్కి షర్ట్ కూడా నలుకొని చేశారు. ఎంత ఫీల్ అవుతాడు చెప్పు. సారీ నరసింగ. చెట్టు నలగలేదు కానీ నా బొక్కలు నలిగిపోయినాయి సార్. ఇంకెప్పుడైనా ఆత్మాహతులు కాల్చుకోవడాలు వీడి కూడా కాలువండి సార్. నరసింగ్ గారు మళ్ళీ ఫ్యూచర్ లో ఇలాంటి ప్రోగ్రామ్స్ ఏమన్నా అమ్మతో సార్ మళ్ళీ ప్రోగ్రాంలు పెట్టుకోండి సార్, మళ్ళీ ప్రోగ్రాంలు చూడు నరసింగ్, ఇంకొకసారి ఇలాంటి ఆత్మాహుతి బిల్డప్లు ఇచ్చామంటే నిజంగానే ఎన్కౌంటర్ చేస్తాం సార్. ఎలా చూడు. సార్ మాట్లాడతాను సార్, మళ్ళీ వచ్చి రేపు ఇంట్లో కలుద్దాం సార్. మీరేం కంగారు పడద్దు. మీ కన్నుల పండుగ ఇప్పుడు నరసింగన్న అవుతాడు. క్షమించండి, ఆత్మాహుతి క్యాన్సల్. సమస్య శాంతియుతంగా పరిష్కారం అయిపోయింది. ఏయ్ పోండ్రా, పోండ్రా బే, పోండి. ఏయ్, మన బ్యాడ్ లెక్క అనుకుందాం. మలకపేట ఇలాంటి కవర్ చేయండి. ఆడు ఇడికిలాగా అయితే ఇంటికి వెళ్ళిపోండి, పట్టుకెళ్ళి. ఇలాగైతే నేనెప్పుడు వారసులు అవుతానన్నా? అవన్నీ నువ్వు కాల్చుకో, ఈయన వారసుడు అవుతాడు. సిఐ బాగా కొల్లబడిసాడా? ఊళ్ళో పడవడం ఏంది? ఇది అయిపించిండు, శాంతియుతంగా పరిష్కారం చేసిండు. ఆ పోలీసు వాళ్ళు శాంతియుత పరిష్కారం అంటే నాకు బాగా తెలుసు. అవును, ఎందుకు ఈ డ్రామా? ఇదిగా, మావాడు రాజకీయాలు బాగా ఎదిగిపోవాలనుకున్నాడు. ఈ ఐడియా నేనే ఇచ్చాను. ఓరి తింగరళ్ళారా, రాజకీయంగా ఎదగాలంటే డబ్బు ఉండాలి, మంచి పేరు ఉండాలని ఎవడు చెప్పాడ్రా మీకు? చూడండి, ఈ ప్రపంచమే పెద్ద సినిమాలు. ఆ పైన కూర్చున్నారే, వాళ్ళకనే ఆ అందులో చాలా మంది మేధావులు ఉంటారు. వీళ్ళ ప్రపంచంలో అన్ని విషయాలు తెలుసుకుంటారు, టీవీలు చూస్తారు, అన్ని పేపర్లు చదువుతారు. కానీ ఎలక్షన్ టైంలో పాపం ఓటైనాక రాకుండా క్రికెట్ మ్యాచ్ చూస్తూ కాలక్షేపం చేస్తూ గడిపేస్తుంటారు. అదేంటండి అని అడిగితే, దిస్ కంట్రీ స్పాయిల్డ్, నో యూజ్ అని ఇంగ్లీష్ లో ఏదేదో అంటారు. వీళ్ళు మనకు నో యూజ్. ఈ కింద జనం ఉన్నారే, మన జనం. వీళ్ళే దేశానికి వెన్నుముక. ఆ, అమాయకులు నాయకులు ఏదేదో చేసేస్తారని ఎలక్షన్ టైంలో వాళ్ళు ఇచ్చే సారా ప్యాకెట్కి 100 రూపాయల నోటికి అమ్ముడైపోయి ఓట్లేసేసి వాళ్ళని నెగ్గించేస్తారు. మనకు కావాల్సింది వీళ్ళే. వీళ్ళకి చదివించుకోవడానికి నువ్వు డబ్బు సంపాదించాలి. అది బాగానే ఉంది. ఈ మధ్యన కూర్చున్న వాళ్ళ సంగతి అయితే వాళ్ళు పైకి చూసి కిందకి చూసి మెళ్ళని పెట్టి కోమాలో ఉండిపోయారు. వాళ్ళు కోమాలోంచి వస్తేనే ప్రజాస్వామ్యం వర్కౌట్ అయ్యేది. వీళ్ళు అందులోంచి వస్తారనే గ్యారంటీ లేదు. సో మనకు టెన్షన్ లేదు. అయితే మీరు ఫైనల్ గా ఏమంటున్నారు? నువ్వు దొరికినట్టు మోసం చేసి డబ్బులు సంపాదించి లీడర్ వైపు. ఒక్కసారి లీడర్ అయ్యి అంటే డబ్బులు సంపాదించడం నిమిషాల మీద పని. నేను చీటింగ్ లో పెద్ద ఎక్స్పర్ట్. అబ్బా. నువ్వు సరైన బకరాన్ని తీసుకురా, నీ కమిషన్ నువ్వు తీసుకో, మిగిలిందే నేను తీసుకుంటాను. ఇదిగో నా విజిటింగ్ కార్డు. నాకు ఉండే. ఇది క్రెడిట్ కార్డు కాదు. థ్యాంక్ యూ. దాచు. ఏం తమ్మి డల్ గా ఉన్నావు? ఆ సూర్యంగా నేను మోసం చేసినంట కదా, అది చూసుకోమంటావా? వదిలే నరసింగ, వాడి పాపాన వాడే పోతాడులే. అయినా అది కాదు కానీ తమ్మి, నీకు బిజినెస్ కు యూజ్ అయ్యే ఒక మనిషిని కల్పిస్తా తమ్మి. దా తమ్మి దా. వద్దు నరసింగ, నాకు ఈ రికమెండేషన్లు షార్ట్ కట్లు అసలు ఇష్టం. అదేం తమ్మి ఇంకా పాతకాల మనిషిలా మాట్లాడుతున్నావు? నిన్ను మోసం చేసిన వాడి కన్నా మించేది గాలి నువ్వు. రా తమ్మి, నువ్వు ఒక్కసారి గెలువు అంతోటి రాను. అవునులేండి రెడ్డి గారు, మీకు ఎప్పుడు అన్నలతోనే డిస్కషన్. ఈ తమ్ముళ్ళని ఏం పట్టించుకుంటారు? సరదా జోకేసాలండి, మీకు అర్థమైనట్లేదు. పెద్దరెడ్డి గారిని అడిగాని చెప్పండి. ఏంటి నర్సింగ్, ఏంటి విశేషాలు? ఏం లేదన్నా, మన తమ్ముడు కాలనీలో ఉంటాడు, కంప్యూటర్ బిజినెస్ అన్నా. ప్రాబ్లం లో ఉన్నా, నాకు కొంచెం హెల్ప్ చేయాలన్నా. యు ఆర్ వెరీ లక్కీ ఫెలో. ఇప్పుడే మా ఫ్రెండ్ సెక్రటేరియట్ నుండి ఫోన్ చేశాడు. కంప్యూటర్ సర్వీసెస్ 25 lakhs వర్త్ కాంట్రాక్ట్స్ ఉన్నాయట. మరి ఆలోచించకన్నా మామిడికి ఇప్పియాలన్నా. ఇప్పించొచ్చు అనుకో, నీకు తెలుసు కదా గవర్నమెంట్ పని. 5 lakhs కావాలంటున్నాడు. మన వాడికైతే 4 lakhs ఇప్పించవచ్చు. ఏం సార్, లంచమా? అలాంటి బ్యాడ్ వర్డ్స్ మాట్లాడకాయ బాబు. ఫార్మాలిటీస్ అని గౌరవంగా పిలవాలి. అన్నా నన్ను తెచ్చుకోలేడన్నా, ఏదో కొంచెం తగ్గించి అడ్జస్ట్మెంట్ చేశానా. నన్ను తీసుకోలేడా? లేదన్నా. 3 లక్షలు కన్నా తగ్గించడం. మరి అయ్యో మర్చిపోయాను, ఎల్లుండే లాస్ట్ డే టెండర్ కి. ఆలోచించుకోండి, ఆలోచించి పెట్టు. సెక్రటేరియట్లో కౌంటర్
సార్ ఐ విల్ ట్రై సార్, ఐ విల్ ట్రై. లైన్ లో పెట్టు. వస్తానన్నా. నువ్వు బిజినెస్ కి పనికిరావు. ఓ పని చెయ్యి, నా మాట విను. నీ షాప్ నాకు అమ్మేసి నా దగ్గర జాబ్ లో జాయిన్ అయిపోరా. నిన్ను మోసం చేసిన వాడి కన్నా మించేది కాదు నువ్వు. 3 లక్షలు కన్నా తగ్గించడం మరి. ఈ చీటెడ్ నా పెళ్ళాం పిల్లలు ఇరుకింట్లో ఉండడం నాకు అస్సలు ఇష్టం ఉండదు. ఇదే నా సామ్రాజ్యం, దీనికి నేనే రాజుని, నువ్వు రాణివి. ఎల్లుండే లాస్ట్ డే టెండర్కి. ఏమండి భోజనానికి రండి. వస్తున్నా. సారీ అంకుల్, ఎక్స్ట్రీమ్లీ సారీ, చూసుకోలేదు. చూసుకోరా, నువ్వే కాదు వెనకమాల ఆడపిల్ల కూర్చుంటే ఏ ఎదవా చూసుకోడు, తప్పకుండా హీరోలైపోతారు కదా మరి. సారీ అంకుల్. అలా ముఖానికి టెర్రరిస్టుల గుడ్డ కప్పేసుకుని కన్న అమ్మా నాన్న ఎదురొచ్చిన గుర్తుపట్టలేనట్టుగా తయారైపోయి మగాళ్ళ బళ్ళ వెనకాల కూర్చుని వెనకాల నుంచి అలా కిర్రెక్కించేయండి, జనాభా సమస్య ఆటోమేటిక్ గా తగ్గిపోతుంది. వదిలేయండి అంకుల్. అలా వదిలేసే రకం కాదు చలపతి. 500 వదులుతాను. 500? మరి నా బండికైన డ్యామేజ్ ఎవడిస్తాడు? నీ బాబిస్తాడా? నా దగ్గర 400 ఉన్నాయి. ఆహా, జేబులో డబ్బులుండవు కానీ సంపాదన ఉండదు, కానీ గర్ల్ ఫ్రెండ్స్ కావాలి. గర్ల్ ఫ్రెండ్స్ జనరేషన్ అని. అయ్యా చలపతిరావు గారు ధర్మవడ్డీలాగా దర్శనమిచ్చారు. మీ అమ్మాయికి బ్రహ్మాండమైన సంబంధాలు తీసుకొచ్చానండి. నువ్వు బ్రహ్మాండం అని చెప్పి తీసుకొచ్చిన సంబంధాలన్నీ దిక్కుమాల సంబంధాలు. అలా కోప్పడకండి, మీరే చూద్దరు కానీ రండి. చూపిస్తాగా. ఏ ఫోటోలు తెచ్చినా ఏది సెట్ అయి సావట్లేదు. కోపగించకండి. దున్నపోతుల్లా పిల్లల్ని మేపి వాళ్ళకు డొనేషన్లు కట్టి ఇంజనీరింగ్లు ఎంబీఏలు చదివించి మీకు ఫ్రీగా ఇవ్వాలంటే కొంచెం బాధగానే ఉంటుంది. అందులో తమరు కూతురు గారిని పెళ్లి చేసుకోవడం అంటే చావుతో సమానం అని శాస్త్రాలు ఘోషిస్తున్నాయి. మ్యాటర్కి రండి. వస్తున్నా, అక్కడికే వస్తున్నా. పిల్లాడికి లక్షణంగా ఇన్సూరెన్స్ చేయించి ఇంటికి తెచ్చుకోండి, ఇంతకంటే బాగా వర్కౌట్ అవుతుంది. వర్కౌట్ అవ్వుద్ది. నువ్వు కలిసినప్పుడల్లా నా జేబుకి చిల్లి నీకు చెల్లరా తప్ప ఇంకేం వర్కౌట్ అయ్యేలా మీ కనపడి. చమత్కారాలకేం కానివ్వండి, ఈ కుర్రాళ్ళ ఫోటోలు చూడండి. ఫోటోలకేం గానీ ఇప్పుడు వీళ్ళందరూ నా శనిగ్రహాన్ని చూసి తట్టుకోగలిగే ధైర్యవంతులే కదా. ఆ శక్తి ఉండబట్టే ఈ ఫోటోలు నాకు ఇచ్చారండి బాబు. కట్నాలు కానుకలు వివరాలన్నీ ఫోటోల వెనకాల రాశాను, చదువుకోండి. మీరేదైనా కనికరించి చదివిస్తే, తప్పుద్దా ధర్మప్రభువులు 400 ఎక్కువ. అదే ఎక్కువేనండి బాబు. వస్తానండి. పిలిచినప్పుడే రండి. నమస్తే. రావయ్యా పృథ్వీ. నీ ప్రాణ స్నేహితుడు నమ్మించి మోసం చేసాడట కదా. ఆడో పెద్ద గుంటనక్క. మాకు బంధువే, దూర బంధువు, అందుకే దూరంగా ఉంచాను. ఏంటి ఎలా వచ్చావు? ఏం లేదు సార్, కొంచెం డబ్బు కావాలి. కొంచెం అంటే సుమారు 3000? కాదు సార్, 3 లక్షలు. ఏంటి కొంచెం అంటేనే 3 లక్షలా? మరి చాలా అంటేనో? నాకు చాలా వద్దు సార్, కొంచెం చాలు. పోనా అలాగే. నా సంగతి తెలుసు కదా, నేను కొంచెం హై క్లాస్, వడ్డీ ఎక్కువ. పర్వాలేదండి, అర్జెంటుగా అవసరం వచ్చింది. 4 రోజుల్లో మంచి సర్వీస్ కాంట్రాక్ట్లు వస్తాయి. వడ్డీతో సహా 2 నెలల్లో తీర్చేస్తానండి. చూడు పృథ్వీ, ఇప్పటి వరకు నీకు నాకు మధ్య ఎలాంటి వ్యాపార లావాదేవీలు లేవు. కొన్ని విషయాల్లో నేను చాలా స్ట్రిక్ట్. టైం అంటే టైమే, ఒక్కరోజు తేడా వచ్చినా వదిలేది లేదు. రామాయణం నాటకంలో రావణాసురుడి వేషం వెయ్యనే కూడదు. వేసాక సీతను లంకకి ఎత్తికెళ్ళాలి, రాముడితో యుద్ధమో చెయ్యాలి. తప్పదు. నా పని నేను పెర్ఫెక్ట్ గా చేస్తాను. అది రైటా తప్పా అన్నది నాకు అనవసరం. ఐ నో దట్ సార్. ఈ కాలనీలో ఇన్ని సంవత్సరాలుగా ఉంటున్నాను, ఏ రోజు ఇలాంటి పరిస్థితి రాలేదు. ఇంత అర్జెంటుగా డబ్బు సర్దుబాటు చేయగలిగేది మీరేనన్న నమ్మకంతో వచ్చాను. నీ నమ్మకం కరెక్టే. నాకు నీ మీద ఉన్న నమ్మకాన్ని నిలబెట్టి చాలు. వడ్డీ 4 రూపాయలు, నెలకి 100కి. అంటే 2 నెలలకి 3 లక్షలకి 24,000. అది మినహాయించుకుని 2,76,000 ఇస్తాను. బ్యాంక్ నుంచి డ్రా చేసి డాక్యుమెంట్లు రెడీ చేసి ఉంచుతాను.
సాయంత్రం వచ్చి సంతకాలు ఎట్టుకి యాసెట్కి. చాలా థ్యాంక్స్ సార్, మీ మేలు మర్చిపోలేను. అక్కడితో ఆపే. నీ రుణం తీర్చుకోలేని లాంటి మాటలు నా ఆఫీసులో మాట్లాడక, డ్యామేజ్ అయిపోయి నాకు కాదు, నీకు. అలాగే సార్. నమస్కారం సార్. రా పృథ్వీ, కూర్చో. ఆలోచించుకున్నావా, క్యాష్ పట్టుకుని వచ్చావా? డబ్బుతోనే వచ్చాను సార్. గుడ్. సార్, ఎంతో కష్టపడి ఈ డబ్బు సర్దుబాటు చేశాను. ఇలా చేస్తున్నందుకు మనసులో ఎంతో బాధగా ఉంది. అయినా పర్వాలేదు సార్, సెక్రటేరియట్లో నాకు కాంట్రాక్ట్ వస్తే నా లైఫ్ మారిపోతుంది. పృథ్వీ, ఈ డబ్బు గురించి మర్చిపో. సార్, నేను చూసుకుంటాను కదా. ఓ నెల రోజుల్లో ఈ కాంట్రాక్ట్ నీదవుద్ది. పార్టీ చేసుకుందామా? ఓ పెగ్గే. సార్ వద్దు సార్, వద్దు